ఐపీఎల్ 2026 సీజన్ చివరి దశకు చేరింది. కోట్లాది మంది అభిమానులు ఎదురు చూసిన ఆ మహాసమరం వచ్చేసింది. ఒకవైపు తమ రెండో టైటిల్స్ కోసం దూసుకొస్తున్న గుజరాత్ టైటన్స్, మరోవైపు ఎన్నో ఏళ్ల కలను నిజం చేసుకొని ఇప్పుడు వరుసగా రెండో ట్రోఫీపై కన్నేసిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, అహ్మదాబాద్లోని ప్రపంచంలోని అతిపెద్ద క్రికెట్ స్టేడియం నరేంద్ర మోడీ స్టేడియం. లక్షలాది మంది అభిమానుల అరుపులు, మైదానంలో కోహ్లీ ఆగ్రహం, శుభ్మన్ గిల్ క్లాస్, రబాడా మ్యాజిక్, హజిల్వుడ్ ఫైర్. ఈ రాత్రి కేవలం ఒక మ్యాచ్ కాదు, ఇది రెండు జట్ల మధ్య జరిగే పోరు మాత్రమే కాదు, ఇదొక మహా సమరం. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ చేతిలో ఓడిన జీటీ ఇప్పుడు అదే జట్టుపై ప్రతీకారం తీర్చుకోవాలని చూస్తుంది. అయితే మరోవైపు విరాట్ కోహ్లీ మరోసారి ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడతాడా, లేదా శుభ్మన్ గిల్ తన కెప్టెన్సీలో గుజరాత్కి మరో టైటిల్ని అందిస్తాడనేది చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఒక తప్పు, ఒక్క క్యాచ్, ఒక్క ఓవర్ మ్యాచ్ మొత్తాన్ని మార్చేయగలదు. ఈ వీడియోలో జీటీ వర్సెస్ ఆర్సీబీ ఐపీఎల్ 2026లో ఫైనల్ మ్యాచ్కు సంబంధించిన పూర్తి ప్రివ్యూ, రెండు జట్ల బలాలు బలహీనతలు, ప్లేయింగ్ 11 టీం, పిచ్ రిపోర్ట్, వెదర్ రిపోర్ట్ మరియు ఎవరు ఛాంపియన్ అవ్వబోతున్నారు అనే ప్రెడిక్షన్ గురించి పూర్తిగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. క్రికెట్ పండుగ ఐపీఎల్ 2026 చివరి అంకానికి చేరుకుంది. లీగ్ దశలో అగ్రస్థానంలో నిలిచిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు క్వాలిఫైర్ 1లో అదే బెంగళూరు చేతిలో ఓడినా ఆ తర్వాత క్వాలిఫైర్ 2లో రాజస్థాన్ రాయల్స్ను మట్టి కరిపించి ఫైనల్కు దూసుకొచ్చిన గుజరాత్ టైటన్స్ ఇప్పుడు అహ్మదాబాద్ వేదికగా అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ సీజన్లో ఇరు జట్లు తలపడ్డం ఇది 4వసారి. గత 3 మ్యాచ్ల్లో ఆర్సీబీ 2 సార్లు గెలవగా గుజరాత్ ఒక్క మ్యాచ్లో విజయం సాధించింది. చరిత్ర సృష్టించి తమ రెండో ఐపీఎల్ కప్పును సొంతం చేసుకోవాలని ఇరు జట్లు తహతహలాడుతున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్దదైన అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం పిచ్ సాంప్రదాయకంగా బ్యాటింగ్కు బాగా అనుకూలిస్తుంది. ఈ సీజన్లో ఇక్కడ భారీ స్కోర్లు నమోదయ్యాయి. ఇటీవల చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో గుజరాత్ ఇక్కడే 229 పరుగుల భారీ స్కోర్ను సాధించింది. అయితే ఇక్కడి పిచ్ పరిస్థితుల ప్రకారం ఫేస్ బౌలర్లకు సుమారు 76% కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఈ మైదానంలో ఇప్పటివరకు జరిగిన 45 ఐపీఎల్ మ్యాచ్ల గణాంకాలను పరిశీలిస్తే మొదట బ్యాటింగ్ చేసిన జట్టు విజయం 60%, మొదటిగా బౌలింగ్ చేసిన జట్టు విజయం 40%, తొలి ఇన్నింగ్స్ సగటు స్కోరు 183 పరుగులు, రెండో ఇన్నింగ్స్ సగటు స్కోరు 165 పరుగులు. టాస్ గెలిచిన జట్టు మొదటగా బ్యాటింగ్ చేసి భారీ స్కోరు బోర్డుపై ఉంచడానికే మొగ్గు చూపవచ్చు. ఇరు జట్ల బలాబలాలు, ఫామ్ ఎలా ఉందో చూద్దాం. ప్రస్తుత ఫామ్ హెడ్ టు హెడ్ రికార్డులను పరిశీలిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు స్పష్టమైన ఆధిక్యంలో కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఇరు జట్ల మధ్య జరిగిన 9 మ్యాచ్ల్లో ఆర్సీబీ 5 సార్లు, గుజరాత్ 4 సార్లు విజయం సాధించాయి. ఆర్సీబీ తన చివరి 5 మ్యాచ్ల్లో 4ంటిలో గెలిచి మంచి జోష్లో ఉండగా గుజరాత్ హెచ్చుతగ్గులతో 3 విజయాలను నమోదు చేసింది. క్వాలిఫైర్ 1లో ఆర్సీబీ ఏకంగా 92 పరుగుల భారీ తేడాతో గుజరాత్ను ఓడించడం ఆ జట్టు ఆత్మవిశ్వాసాన్ని రెట్టింపు చేసింది. మ్యాచ్ను మలుపు తిప్పే కీలక ఆటగాళ్లు వీళ్లే. శుభ్మన్ గిల్ గత మ్యాచ్లో అద్భుతంగా సెంచరీని చేసి ఫైనల్కు తన టీంని తీసుకొని వచ్చాడు. ఈ సీజన్లో ఇప్పటి వరకు శుభ్మన్ గిల్ 722 పరుగులతో టాప్ ఫామ్లో ఉన్నాడు. రజత్ పడిదర్ క్వాలిఫైర్ 1లో కేవలం 33 బంతుల్లో 93 పరుగులు చేసి గుజరాత్ బౌలర్లను 30 తిప్పలు పెట్టి ఆర్సీబీ కెప్టెన్గా పట్టిదార్ మరోసారి జట్టుకు వెన్నుముక్కగా నిలవనున్నాడు. విరాట్ కోహ్లీ కూడా లీడ్ రోల్లో ఉన్నాడు. గుజరాత్ టైటన్స్ నుండి కసిగో రబాడా గత మ్యాచ్లో 2 వికెట్లు పడగొట్టి మొత్తం 28 వికెట్లతో ప్రస్తుతం పర్పుల్ క్యాప్ హోల్డర్గా ఉన్న రబాడా పవర్ ప్లేలో ప్రమాదకరంగా మారనున్నాడు. ఆర్సీబీ నుండి భువనేశ్వర్ కుమార్ ఈ సీజన్లో 26 వికెట్లతో అదరగొడుతున్న భువి క్వాలిఫైర్ 1లో గుజరాత్పై 28 పరుగులకే 2 వికెట్లు తీసి దెబ్బ కొట్టాడు. అంచనా స్కోర్లు, విజయావకాశాలు ఎవరికి ఎంత శాతం ఉన్నాయో ఒకసారి తెలుసుకుందాం. ఒకవేళ గుజరాత్ టైటన్స్ కనుక మొదటగా బ్యాటింగ్ చేస్తే పవర్ ప్లేలో 50 నుంచి 55 పరుగులు చేసే అవకాశం ఉంది. మొత్తం స్కోరు అంచనా 170 నుండి 180 పరుగులు చేసే అవకాశం ఉంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఆర్సీబీ గనుక మొదటిగా బ్యాటింగ్ చేస్తే పవర్ ప్లేలో 60 నుండి 65 పరుగులు చేసే అవకాశం ఉంది. మొత్తం స్కోరు అంచనా 200 నుండి 220 పరుగులు చేసే అవకాశం ఉంది. విజయావకాశం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు విజయం ఖాయంలా కనిపిస్తుంది. విశ్లేషకుల అంచనా ప్రకారం ఈ ఫైనల్ మ్యాచ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు గెలిచే అవకాశం 60% ఉండగా గుజరాత్ టైటన్స్ విజయావకాశాలు 40%గా ఉన్నాయి. అహ్మదాబాద్లో మ్యాచ్ రోజు భారీ వర్షం అవకాశాలు కనిపించడం లేదు. అయితే గత 2 రోజులుగా తుఫాను ప్రభావంతో వాతావరణం కొంత మారింది. జీటీ జట్టు ప్రయాణం కూడా వాతావరణం కారణంగా ఆలస్యమైంది. మ్యాచ్ సమయంలో ఉష్ణోగ్రత 40 డిగ్రీల దగ్గర ఉండే అవకాశం ఉంది. పూర్తి మ్యాచ్ జరిగే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. నరేంద్ర మోడీ స్టేడియంలో పిచ్ సాధారణంగా బ్యాటింగ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. 180కి పైగా స్కోర్ ఇక్కడ సాధారణమే. డ్యూ వచ్చే అవకాశం ఉండడంతో టాస్ గెలిచిన జట్టు ముందుగా బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కింగ్ విరాట్ కోహ్లీ వర్సెస్ శుభ్మన్ గిల్ అహ్మదాబాద్లో ఎవరి కల నిజమవుతుంది? ఈసారి ఐపీఎల్ 2026 ఛాంపియన్స్గా ఎవరు ఉండబోతున్నారో మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సపోర్ట్ ఏ టీంకి? జీటీకా, ఆర్సీబీకా?